లూకా సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి, ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలలో బడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండేది. అప్పుడు పరిసయ్యులలో కొందరు, విశ్రాంతి దినమున చేయదగనిది మీరు ఎందుకు చేయుచున్నారని వారిని అడగగా, యేసు వారితో ఇట్లనెను, తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినప్పుడు దావీదు ఏమి చేసెనో అది అయినను మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవ్వరినూ తినకూడదని సముఖపు రొట్టెలు తీసుకొని తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చెను కదా అనెను. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమున యజమానుడని వారితో చెప్పాను. మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఊచ కుడి చెయ్యి గలవాడొకడు ఉండెను. శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరము మోపవల్లని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచున్నది. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి ఊచ చేయగల వానితో, నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలిచూచి నీ చెయ్యి చాపమని వారితో చెప్పాను. వాడు అలాగ చేయగానే వారి చెయ్యి బాగుపడాను. అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని, యేసును ఏమి చేయడమో అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. ఆ దినమున యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టాను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రియ, యాకోబు, యోహోను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుటకును యూదయ దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన జనసమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారిని వచ్చి స్వస్థతనున్నారు. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలని యత్నము చేసి అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గురించున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలి కొని ఉందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడుతురు. మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవర్తనకు అదే విధముగా చేసిరి.
వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించే వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకు. నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగు మీరును వారికి చేయడి. మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయు వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొన వల్లని నిరీక్షింతురు వారికి అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొన వల్లని పాపలకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడదు. అనర్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. గుడ్డి వారికి దారి చూపగలడా? ఇద్దరును గుంటలో పడదురు కదా. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండవలెను. నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నువ్వు ఎలాగూ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. ఏ మంచి చెట్టునకు పనికి మాలిన ఫలము ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలు అంజూర పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలు ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి వచ్చు. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చు. హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడు. నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలియుండునో మీకు తెలియచేది. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద పొడిగా కొట్టగానే అది కూలిపోయాను.
ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ఆయన తన మాటలన్నీ ప్రజలకు